అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న చిట్టి. ఈరోజు మనం ఇంట్లోనే సాఫ్ట్గా నెయ్యి వాసనతో నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. ఆల్రెడీ మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్పాడండి, చాలా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీనికి ఎలా చేయాలో నేను ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. దీనికి కావాల్సింది శనగపప్పు. ఈ పచ్చి శనగపప్పుని ముందుగా ఉడకబెట్టుకుంటామండి, కొంచెం సాల్ట్ వేసి తెపాల్లోని. అండ్ నెక్స్ట్ బేషన్ తీసుకుంటాము. బేషన్లో కొంచెం షుగర్ వేసిన తర్వాత 2 కప్పుల మైదా. ఈ మైదా వేసి మొత్తం ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ముద్దలా చేసుకుంటాం, పిండి ముద్దలా చేసుకుంటాం. చూడండి, ఎక్కువ వాటర్ వేయకండి, జారుతున్నట్టుగా కాకుండా చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం అలాగా. ఇగోండి, శనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఆల్రెడీ శనగపప్పు ఉడకబెట్టేసింది, కొంచెం వాటర్ అదంతా నీరు వార్చి పక్కన పెట్టాను. ముద్ద కూడా చేసేసుకున్నాం ఆల్రెడీ. దీనికి కావాల్సింది కొంచెం యాలకులు, పంచదార కలిపి మిక్సీ కొట్టుకొని కొంచెం పొడిని పక్కన పెట్టుకుంటాము. అండ్ ఉడకబెట్టిన శనగపప్పుని అండ్ అందులో కొంచెం బెల్లం తురుము కూడా వేయాలి. బెల్లం తురుము, ఉడకబెట్టిన శనగపప్పు కలిపి మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టిన తర్వాత అది ఒక బేషన్లో వేసేసి మనం ఆడించుకున్నాం కదండి, యాలక్కాయలను పంచదార అది కలిపి వేసి ఆ ముద్దలు రౌండ్గా ఉండలు చుట్టుకొని దీన్ని స్టఫ్ కింద చేసుకోవాలి. ఆ పిండి ముద్దని అద్దుకుంటూ పిండి సిద్ధం చేసుకునేటప్పుడు ఇప్పుడు తీపి పూరణ అందులో పెట్టి దాన్ని ఒక అద్దుకుంటూ చేయాలండి. అంతేనండి. దీనికి పెనం వేసుకొని పెనం వేడెక్కిన తర్వాత దీన్ని ముందుగా మనం చేసుకున్న ఈ బొబ్బట్టుని వేడివేడి పెనంపై 2 వైపులా కాల్చి చివరగా నెయ్యి రాస్తే మన వేడివేడి బొబ్బట్లు రెడీ అండి. ఇది ఫెస్టివల్కే కాకుండా అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద మనం చేసుకొని తినచ్చండి. ఇంట్లో సరదాగా ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు కూడా మనం చేసుకొని తినచ్చు. అంతేనండి, మన వేడివేడి బొబ్బట్లు రెడీ అండి. ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.